ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం చాలా అద్భుతమైన అధ్యాయంలోకి వచ్చేసాం. ఈ సంవత్సరం ముగించక ముందే మనము ప్రకటన గ్రంథం అంతటినీ ధ్యానించారు. మైక్ తీసుకొని చదువుతారా? నాకు మైక్ తీసుకుంటారా? త్వరగా. ఓకే, ఇప్పటి వరకు మనము ప్రకటన గ్రంథం అంటే అందరు భయపడతా ఉంటారు కదా, చాలా భయం వేస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథం అంటే అందరికీ భయం వేస్తూ ఉంటుంది. అయితే ప్రకటన గ్రంథంలో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, పాత నిబంధనలో లేని మర్మాలని దేవుడు ముఖాముఖిగా మనకి చూపించాడండి. ఇంకొకటి చెప్పాలంటే, పరలోక రాజ్యం అందరూ చూడాలనుకుంటాం, కానీ పరలోక రాజ్యం ఎవ్వరు కూడా వెళ్ళి చూడలేదు. ఎలియా వెళ్ళాడు, ఆనోకు వెళ్ళారు. వాళ్ళు మనకు ఒక ఉత్తరం రాసి పరలోకం ఎలాగుంటుందని ఎప్పుడు వారు చెప్పలేదు. కాబట్టి పరలోకం ఎలాగుందని యేసు ప్రభు అపోస్తలుడైన యోహాను ఎక్కిరమ్మని చెప్పి పరలోకం ఎలాగుందనే విషయాన్ని చూపించాడు. ఆ పరలోక రాజ్యం దిగి రాకముందు, అంటే ఆ రెండో రాకడే ఆ యొక్క తీర్పులోకి వెళ్ళక ముందు ఏమవబోతున్నాయి, తీర్పు తర్వాత ఏమవుతున్నాయి, ఇవన్నీ రాస్తూ ఆఖరికి 21వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు కొన్ని మర్మాలని మనం చూడబోతున్నాం. చూద్దామండి. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన, ఇక్కడ మనం చూసినట్లయితే ఇంక చదవండి, 2, 3 కూడా చదివేసి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లు కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎదుట నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండెను. చాలండి. ఇక్కడ మనం మొదటి వచనంలోకి వచ్చినప్పుడు, నేను చూస్తున్నాను. ఏం చూస్తున్నారు మీరందరూ? నన్ను చూస్తున్నారు కదా, మీరందరూ నన్ను చూస్తున్నారు. కొంతమంది బైబిల్ చూస్తున్నారు. చూడడం అంటే మన కంటికి ముందున్న దాన్ని చూడడం అన్నమాట. యేసు ప్రభువారు అపోస్తలుడైన యోహానుకి చూపిస్తున్నాడు. ఆ చూసే అర్హత దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈ చూస్తుండగా ఆయన క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూస్తున్నాడు. అంటే పాత ఆకాశము పాత భూమి గతించిపోయింది, ఇంకను సముద్రము ఉండదు. అంటే ఇక్కడ మనకి కొన్ని వివరాలు చెప్తున్నాడు. మన భూలోకానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సముద్రం అండి. మన యొక్క జియోగ్రఫీ మీరు స్టడీ చేసినట్లయితే ఒక భాగములో నేల ఉంటుంది, 3 భాగాలు ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి. అసలు అంత అద్భుతమైన లోకం మన లోకం అండి. మన లోకంలో కాల వేరే లోకంలో ఎవరైనా మనుషులు ఉంటే మన లోకానికి ఇంకొక పేరు పెట్టాలంటే సముద్రం ఉన్న లోకం అని పిలుస్తారు. మనది సముద్రం ఉన్న లోకం. ఎందుకంటే ఇంతవరకు మనుషుడు కనిపెడుతున్న ప్రయత్నాల్లో ఈ ఈకోసిస్టమ్, లేకపోతే ఈ యొక్క అట్మాస్ఫియర్, ఈ వెదర్ కండిషన్స్, ఈ లోకములో ఉన్న ఈ ప్రకృతి యొక్క ఈకోసిస్టము, లేకుంటే ఈకోసిస్టమ్ బ్యాలెన్స్ చేయడము, ఇది ఒక అద్భుతం అండి. ఇది ఒక మహా అద్భుతం. చూడండి, చిన్న చీమ ఇంకొక దాన్ని తింటుందండి. చీమను తినడానికి ఒక పురుగులు ఉంటాయండి, ఆ పురుగులు తినడానికి ఒక పురుగులు ఉంటాయి, ఆ పురుగులు తినడానికి ఒక పురుగులు ఉంటాయి, ఆ పురుగులు తినడానికి ఒక ఎలకలు ఉంటాయి, ఆ ఎలకలు తినదాన్ని పిల్లులు తింటాయి, పిల్లులు తినడానికి ఇంకొక జంతువు ఉంటుంది. అలాగా ఆఖరిగా మనుషుడు ఉంటాడు అనమాట. మనం కూడా ఏమైపోతున్నాం? ఒకరోజు మనం కూడా ఏమైపోతున్నాం? మట్టికి కలిసిపోతున్నాం. అంటే దిస్ ఈకోసిస్టమ్ బ్యాలెన్స్ అన్నమాట. అందుకని ఎంతమంది పుడుతున్నా ఈ భూమిలో అంతమంది చచ్చిపోతూనే ఉంటారండి. ఒక బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. 100 సంవత్సరాల తర్వాత ఈ రోజుకి మనం అందరం ఉండమండి. 100 సంవత్సరాల్లో తర్వాత ఈ రోజుకి మనం అందరమే ఉండం. మనం అందరం మాయమైపో ఉంటాం. మనం కట్టుకున్న స్థలాల్లో వేరే వాళ్ళు బ్రతుకుతారు. మనం కట్టుకున్న పట్టణాలు ఇంక ఉండవు. ఇప్పుడు లైక్ మీరు చూసినట్లయితే దుబాయ్ సిటీస్ అంతా కూడా వర్టికల్ సిటీస్ డెవలప్ అయిపోతున్నాయి. ప్రపంచంలో వింత చూపించేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను క్రొత్తది చేయబోతున్నాను. ఏంటి క్రొత్త అంటే, మీరు ఆదికాండం 1వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నది,
దేవుని ఆత్మ జలము మీద అల్లాడుచున్నది అంటున్నాడు. అంటే ఈ భూమి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎగ్జిస్టెన్స్లో ఉంది. మనకి ఆది తెలుసు, కానీ అనాది ఎవరికి తెలీదు. అనాది అనేది మనకు తెలీదు, ఆది అనేది మనకు తెలుసు. అందుకని ఆది కాండం అని ప్రారంభించారు. అనాది అంటే ఎవరికి తెలియదు. మనం ఏదో థియరీలు రాసుకోవచ్చు, ఊహించుకోవచ్చు, బోల్డెని కథలు చెప్పుకోవచ్చు, కానీ అవన్నీ నిజం కాకపోవచ్చు, నిజం అయి ఉండొచ్చు కూడా. మన నిజంగా మనకి సత్యం ఏదో అబద్ధం ఏదో మనము చెప్పలేము. ఈ భూమి మాత్రం నిరాకారముగా శూన్యముగా ఉందంటే ఈ భూమిని ఆల్రెడీ పాడైపోయిందనమాట. పాడైపోయిన భూమిని దేవుడు ఏం చేశారంటే మరలా ఈ శూన్యములో పాడైపోయిన ఈ భూమిని దేవుడు బ్రతికించడం మనము చూస్తున్నాం. ఈ సృష్టిని మరలా తయారు చేయడం చూస్తున్నాం. ఈ సృష్టిలో ఏదైనా వనము తయారు చేయడం చూసాము. ఆదామవ్వ పడిపోవడము చూసాము. వారి నుంచి ఏదైనా వనం నుంచి బయటికి రావడము చూసాము. ఈ భూమి అంతా కూడా పాపంతో నిండబడింది చూసాము. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇంకా ఈ భూమి ఉండదు, నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని కలగచేస్తాను. నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. మనకి లోకంలో నుంచి నాసా వారు ఏం చేశారంటే ఒక రాకెట్ పంపించారు కొన్ని సంవత్సరాలకు ముందు. ఆ రాకెట్ ఏమైందంటే ఆ రాకెట్లో ఒక పెద్ద కెమెరా పెట్టారండి. దాని గురించి మీరు తెలుసుకోవాలంటే నెట్ఫ్లిక్స్లో ఆ యొక్క నాసా అని మీరు టైప్ చేస్తే చూస్తే దాంట్లో మీకు ఆ వివరాలన్నీ కూడా వస్తాయి. ఆ మూవీ అంతా వస్తుంది అనమాట. ఆ యొక్క డాక్యుమెంటరీ వారు చేశారు. ఈ యొక్క రాకెట్ని బయటికి పంపించిన తర్వాత ఆకాశంలోకి దానికి చక్కటి రెక్కలు ఉంటాయి. ఆ రెక్కల ద్వారా సూర్యుడి కిరణాల ద్వారా ఆ కెమెరా ఛార్జ్ అవుతుంది అనమాట. ఈ భూమిలో ఉన్న రెడార్స్ పెద్ద ఉంటాయి కదా, గొడుగులు లాంటివి, వాటిని పెట్టుకొని ఆ యొక్క కెమెరా నుంచి డైరెక్ట్గా భూలోకము చుట్టూ ఏమవుతే ఉన్నాయో పెద్ద దూర ప్రాంతంలో ఉన్న దాన్ని జూమ్ చేసి ఫోటోలు తీయగలదు అనమాట కెమెరా. అలా ఫోటోలు తీసి భూమికి పంపించడానికి ఒక ఫోటో కొన్ని లక్షల మైల్స్కి వెళ్ళిన తర్వాత ఆ ఫోటో భూమిలోకి డౌన్లోడ్ అవడానికి 7 రోజులు పడుతుంది అంటండి. ఎన్ని రోజులు అంటండి? 7 రోజులు. ఆ ప్రకృతి యొక్క అందాన్ని ఆ డాక్యుమెంటరీ చేసి దాన్ని రిలీజ్ చేసినప్పుడు ఆ మూవీ నేను ఆ డాక్యుమెంటరీ వీడియో చూసినప్పుడు నిజంగా నేను ఆశ్చర్యపోయానండి. మీరు నేను వెళ్ళలేని స్థలములో ఆ కెమెరా వెళ్ళింది. మనుషుడు ప్రవేశించలేని గాలి లేని ప్రాంతంలోకి అది వెళ్ళింది. చూడండి, ఈ భూమిని మనం చూసినట్లయితే కొన్ని ఇంచుమించు మనకి 28 కిలోమీటర్లు లేకపోతే 28 అడుగులు 28,000 అడుగుల పైన డొమెస్టిక్ ఫ్లైట్స్ వెళ్తాయి. దీని ముందు కూడా చెప్పాను. దాని పైన ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ 35,000 నుంచి 40,000 కింద లోపలికి ప్రయాణం అవుతుంది అనమాట. ఎందుకు అంత హైట్లోకి తీసుకెళ్తుందంటే ఈ భూమిలో గాలి మీద వాళ్ళు ప్రయత్నం చేసినట్లయితే, ప్రయాణం చేసినట్లయితే ఆ ప్లెయిన్కి ఖర్చు అవుతున్న ఆ యొక్క పెట్రోల్ ఖర్చు ఎక్కువైపోద్ది అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క గాలిలో నుంచి ప్రెషర్ నుంచి ఇంకా పైకి ఎప్పుడైతే 30,000 అడుగులు లేకుంటే 38,000 అడుగుల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొంత పెట్రోల్ ఖర్చు అవుద్ది, కానీ ఎక్కువ కిలోమీటర్లు కవర్ చేయొచ్చు, కొన్ని వేల కిలోమీటర్లు కవర్ చేయొచ్చు అనమాట. అలాగని ఈ టెలిస్కోప్ బయటికి పంపించి ఆ ప్రకృతిని లైక్ మన యొక్క గ్యాలక్సీలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి అన్నమాట. మనకి సూర్యుడు మనకు తెలిసింది మన సూర్యుడు ఒక్కడే అనమాట. మనలాంటి సూర్యుడు కొన్ని కోట్ల సూర్యుడులు ఉన్నారండి. మన యొక్క సోలార్ సిస్టమ్కి ఇది మనకు సూర్యుడు. మనకి చుట్టుగా తిరగడానికి మనకు ఆర్బిట్, మనకి చుట్టూన్న ఆర్బిట్స్లో కొన్ని ప్లానెట్స్ ఉన్నట్టుగా మనము చదువుకున్నాం, స్కూల్లో చదివారు. కొంతమందికి ఈ విషయాలు కొత్తగా ఉండొచ్చు, కానీ పర్వాలేదు వినండి. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కెమెరాని కొన్ని లైట్ ఇయర్స్ అంటారు అనమాట. దాన్ని లైట్ ఇయర్స్ అంటే ఆ ప్రయాణం చేస్తున్న డిస్టెన్స్. అంత దూరం వెళ్ళి ఫోటోలు తీస్తుంటే ఆ ఫోటోల్లో ఒక మేఘంలాగా నక్షత్రాలు, కొన్ని కోట్ల నక్షత్రాలన్నీ కలిస్తే ఒక బెడ్షీట్లా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు సీరియల్ సెట్లు వేస్తారు కదా ఇంట్లో, అలాగా కొన్ని వేల సీరియల్ సెట్లు అన్నీ వేసి ఒక గంపలాగా ఒక దగ్గర పెట్టారనుకో, చుట్టూ పెట్టారనుకో, ఎలాగుంటుందో ఆ కెమెరాలో అనేక రకాలైన గ్యాలక్సీస్ కనిపిస్తున్నాయి అన్నమాట. మిలియన్స్ ఆఫ్ స్టార్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నేను అనుకుంటా ఉన్నాను, ఇంకా ఈ కెమెరా ప్రయాణం అవుతూనే ఉందన్నమాట. ఈ కెమెరా ప్రయాణం అవుతూనే ఉంది. అయితే నేను అనుకున్నాను, ఈ కెమెరా ఎంత ప్రయాణం అవుతుంది, ఈ కెమెరాలో పరలోకం తీస్తే బాగుండు కదా అనుకున్నాను నేను.
ఈ కెమెరాతో పరలోకం తీస్తే బాగుంది కదా. మనకు కనిపించేది ఒక ఆకాశం. మీరు ఎప్పుడన్నా 38,000 అడుగులు పైన ప్రయాణమైనప్పుడు ఆ కిటికీలో నుంచి మీరు చూస్తే ఆకాశము భూమి ఒక స్థాయికి వచ్చినప్పుడు కలిసిపోతున్నట్టుగా అనిపిస్తుంది. భూమి ఆకాశం, భూమి ఎప్పుడు కూడా మనకి ఇలా రౌండ్గా కనిపించదు. 38,000 అడుగులు నేను ప్రయాణమైనప్పుడు ఇదే నా ఇక తపన. ఇంకా ఒక రోజు ఎప్పుడో ఒక రోజు ఎలాన్ మాస్క్ వచ్చేసాడు కదా, మంచి బ్రెయిన్ ఉంది మనోడికి. ఎప్పుడో ఒక రోజు మనం అందరూ స్పేస్ షిప్కి వెళ్ళాలని కలగంటున్నాను. దేవునికి ఈ స్తోత్రంగా ఉండగాక. అసలు ఈ భూమి దాన్ని దాటాలండి, పైకి వెళ్ళాలి, ఒక స్పేస్ షిప్లోకి వెళ్ళి చూడాలనిపిస్తుంది ఒక్కొక్క రోజు. ఎందుకంటే అన్ని వేల అడుగుల పైన ఈ ప్లేను చాలా సాఫ్ట్గా వెళ్తూ ఉంటుంది. అది భూమిని చూస్తుంటే భూమి ఆకాశం రెండు కలిసిపోతున్నట్టుగా ఒక దిక్కు ఉంటుంది. మీరు సముద్రం దగ్గర వెళ్తే అలా చూస్తూ ఉంటుండగా ఈ సముద్రము ఆకాశము కలిసిపోయినట్టుగా. ఒక రోజు వస్తుంది, ఒక క్రొత్త లోకంలోకి వెళ్ళబోతున్నాం మనము. ఆ క్రొత్త లోకంలో సముద్రం ఉండదండి. అందుకని ఇక్కడ అంటాడు దేర్ వాస్ నో మోర్ సీ అంటున్నాడు. సముద్రం లేదు. సముద్ర అలలు ఎలాగొస్తాయి మీకు తెలుసా? మీకు సముద్ర అలలు ఎలాగొస్తాయండి? గ్రావిటేషనల్ ఫోర్స్. ఏ గ్రావిటేషనల్ ఫోర్సు? మూన్ ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ఈ మూను ఇలా రొటేట్ అవుతూ ఉండగా ఏమొస్తాయి మనకి? అలలు ఎక్కువ వస్తాయి. మనకి మూను మన దగ్గర ఉందనుకోండి, అలలు ఎక్కువ ఉంటాయి అనమాట. నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఎప్పుడు అంత పెద్ద మూన్ చూడలేదండి. నేను ఫొటోస్ కూడా దిగాం. చాలా పెద్ద మూన్ కనిపించింది. ఎప్పుడైతే మూన్ మనకి దగ్గర వస్తుందో అలలు ఎక్కువ ఉంటాయండి. ఈ అలలు రావడానికి కారణం ఎవరు తెలుసా? మూన్ అండి. మూన్కి దేవుడు ఒక ఆకర్షకమైన శక్తి ఇచ్చాడు. ఈ నీళ్ళంతటిని కూడా నడిపించే శక్తిని ఎవరికి ఇచ్చాడు? చంద్రుడికి ఇచ్చాడండి. మనం అనుకుంటాం అది ఇలాగ అలలు కొట్టేసుకుని వస్తున్నాయి అని అనుకుంటాం కదా. మూన్ ఒక ఆకర్షకమైన శక్తి నీళ్ళని అలా అట్రాక్ట్ చేయడం చేత ఆ భూమిలో ఉన్న నీళ్ళు ఏమవుతున్నాయి? అలలుగా మన మధ్యలోకి వచ్చి కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, మనం చంద్రుడిని దూరం తీసుకెళ్ళిపోతే ఏమవుతాయండి? ఆ నీళ్ళు అలాగనే కనిపిస్తాయి మీకు. మన గోదావరి కూడా కొంచెం అలలు ఉంటాయి అనుకోండి, గాలికి అక్కడ అసలు ఏమీ కనిపిస్తుంది. అలా మౌనంగా నీళ్ళు మీ యొక్క ఏది అక్వేరియంలో వాటరు ఎలాగైతే ఉంటుందో, మీ బిందుల్లో నీళ్ళు ఎలాగ ఉంటాయో అలా కనిపిస్తాయండి. దాని ద్వారా చాలా ప్రమాదాలు కూడా మనకు ఉన్నాయి. మన రీసెంట్ సైంటిస్టులు ఏమంటున్నారంటే, కొన్ని లక్షల సంవత్సరాలకు ముందు ఈ యొక్క భూమికి దగ్గరగా చంద్రుడు ఉన్నాడు అనే మాట వాళ్ళు ఏదో కొత్త థియరీలు చెప్తూ ఉంటారు అనుకోండి. కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత మూన్ దూరం అయిపోద్ది అని కొత్త థియరీ వచ్చిందండి. ఏమంటున్నారు? కొన్ని సంవత్సరాల తర్వాత ఈ చంద్రుడు అంట మన దగ్గర నుంచి దూరం అయిపోతాడంట. ఆ రోజు ఎప్పుడంటే మనము క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూడబోతున్నాం. ఇంకా పాత ఆకాశము పాత భూమి గతించిపోతుంది. అక్కడ ఏముండదు? సముద్రము ఉండదు. నాకు సముద్రం అంటే చాలా భయం అండి. ఎందుకంటే సునామీలో తప్పించుకున్నవాడిని నేను ఒకడినండి. పెళ్ళైన క్రొత్తల్లో నా భార్య బీచ్కి వెళ్దామంటే భయం వేసేసేది. చెప్పడానికి కూడా భయపడాను, ఎందుకు పిరికొండి అనుకుంటుందేమో అని. నాకు ఈ సునామీ రాకముందు దేవుడు దర్శనం ద్వారా చూపించాడు. సునామీ రాబోతుంది దేవుడు చూపించాడు. ఎప్పుడైనా సునామీ అంటే మనం ఎప్పుడు చూడలేదు, మనం బీచ్ దగ్గర పుట్టలేదు. ఆ రోజు చూసి నేను బీచ్ దగ్గరికి వెళ్ళానండి. 25వ తారీఖున క్రిస్మస్ రోజు చెన్నైలో వాక్యం చెప్పాను. 26వ తారీఖున ఆదివారం ఉదయం 5:30కి నేను మా చిన్నాన్న బీచ్కి వెళ్తే ఆ బీచ్ దగ్గర నుంచి అంతా ప్రార్థన చేసుకుని ఆ రోజు అందరి కొరకు ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చి మౌంట్ రోడ్ కిందకి దిగుతుండగానే నీళ్ళు వచ్చి ఒక అల వచ్చి మమ్మల్ని కొట్టి దూరం దోసేసిందండి. చచ్చిపోతాం అనుకున్నాను, కానీ అక్కడ కాలువ ఉండడం చేత తప్పించుకున్నాం మేము. అందుకని భయం ఎక్కువ. సో పరలోకంలో ఏముండదు, ఇంకా భయం ఉండదు, నాకు ఉండదు. దేవునికి స్తోత్రంగా ఉండగాక. సముద్రము ఇంకా ఉండదు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, నేను చూస్తుండగా ఏమంటున్నాడు? 2వ వచనము, నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఈ పట్టణం అనేది దిగి వస్తుంది.
ఈ పట్టణం అనేది ఒక అద్భుతమైన పట్టణం, నూతనమైన యెరూషలేము. అందుకని యెరూషలేము కొరకు ప్రార్థన చేయమంటాడు. యెరూషలేము ఒక సమాధానం కొరకు ప్రార్థన చేయమంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నూతనమైన యెరూషలేము అంటే ఎలాగ సిద్ధపడిందంట? పెళ్లి కుమార్తెలాగా సిద్ధపడిందంట. ఎవరి పెళ్లి కుమార్తె? ఎవరండి ఈ పెళ్లి కుమార్తె? సంగమం, మనందరం సార్వత్రికమైన సంఘము, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘము. రకరకాలైన పేర్లతో ఉన్న ఒకరోజు మనం అందరము కూడా ఒక కుటుంబంగా ఆ నూతనమైన యెరూషలేములో మనం కలిసి ఉండబోతున్నాం. హల్లెలూయా. ఈరోజు మనమంతా కొంతకాలమేనండి యాత్ర. ఎక్కువ కాలం బ్రతికేస్తున్నాం అనడం సంతోషమే, బట్ ఆ ఎక్కువ కాలం కూడా కొంతకాలం అంటాడు. కీర్తనకారుడు అంటాడు, మోసే రాసిన కీర్తన, అది త్వరగా గతించిపోయేను, మేము ఎగిరిపోదుము అంటున్నాడు. త్వరగా గతించిపోతుందంట. నా కుమారుడు, పెద్ద కుమారుడికి ఇప్పుడు 16 సంవత్సరాలండి. లాస్ట్ 2 days బ్యాక్ ఆయన బర్త్డే సెలబ్రేట్ చేశాం. 16 years. వెనక కళ్ళు మీద కళ్ళు తెరిచి చూసే లోపలికి పెళ్ళై 17 సంవత్సరాలు వచ్చి నెల అయిపోతుంది. ఎలాగైపోయిందని తెలియట్లేదు. కాలం వేగంగా వెళ్ళిపోతుంది, వేగంగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మన గమ్యము మన నూతనమైన యెరూషలేము. మనమందరము కూడా ఒక పెళ్లి కుమార్తె వలె సిద్ధపడబోతున్నాం. పెళ్లి కుమార్తె వలె మనం యేసు ప్రభుని చూడడానికి ఒక పెళ్లి కుమార్తె ఎంగేజ్మెంట్ చేయబడింది. ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? రక్షించబడడం, నమ్మి బాప్టిజం పొందడము. ఎంగేజ్ చేయబడి ఉన్నాం. నేను యేసయ్య యొక్క బిడ్డగా నేను మారాను అని మనము ఆయన దగ్గర ఒక ఉడన్బడిక చేస్తున్నాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? మనము పెళ్లిలోకి వెళ్తున్నాము. మన ఆత్మ యేసు ఆత్మ కలిసిపోబోతుంది. మనమందరము కూడా యేసు ప్రభుతో పాటు నిత్యము కలిసి మనము సంతోషించడానికి ఆయన భర్తగాను, సంఘమంతా ఆయన భార్యగాను ఆయన చూస్తున్నాడు. ఎందుకు భార్య భర్తల గురించి ఎందుకు ఇంత ఎక్కువ రాశారంటే, పరలోకంలో భార్య భర్తలకు కూడా అంత విలువ ఉంటుందండి. అర్థమవుతుందా మీకు? ఈ భూమిలో పెళ్ళి అంటే సాధారణమైన విషయం కాదు. పెళ్ళి అంటే చాలా వర్క్ చేయాలి. వర్క్ అంటే డబ్బు సంపాదించడం కాదు. ఒక కాపురం నిలబెట్టాలంటే మామూలు విషయము కాదు. ఎన్నో బాణాలు, అపవాది ప్రతిరోజు ఎన్నో బాణాలు వేస్తూ ఉంటాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. నేను కొంతమందితో మాట్లాడుతూ ఉంటాను. నేను మన ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు కొంతమందితో మాట్లాడితే, పాస్టర్ గారు నేను విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి, మా ఆయనకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మాకు విడాకులు ఇవ్వడానికి తక్కువేం కాదు, అన్నీ చూస్తే అన్నింటి టిక్లు వేసేయచ్చు, మీరే టిక్లు వేసేస్తారు. బట్ ఎందుకు నిలబడున్నామంటే, క్రైస్తవ వివాహము లోకానికి ఒక నిరీక్షణ. ఈరోజు లోకమంతా ఏమంటుందంటే, పెళ్ళంటే భయపడుతున్నారు యవనస్తులు. పిల్లలకి పెళ్ళంటే భయపడుతున్నారు. ఈరోజు లివింగ్ పార్ట్నర్షిప్ మిగతావన్నీ వచ్చేసి పెళ్ళి అనే విషయానికి చాలామంది, మీరు విదేశాలకు వచ్చి చూస్తే పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోయింది. అయితే బైబిల్ ఏమంటుందంటే, ఎన్ని వేల సంవత్సరాలైనా వివాహాన్ని ఘనపరిచే పరిశుద్ధమైన గ్రంథము. అర్థమైందా? మన టేస్ట్కి తగినట్టుగా భార్య రాకపోయినా, మీకు టేస్ట్కి తగినట్టుగా భర్త గారు రాకపోయినా, దేవుడు మీ కొరకు ఇచ్చాడో లేకపోతే మీరే సెలెక్ట్ చేసుకున్నారో నాకు తెలీదు. అవునా కదా? కొంతమంది ఏమో దేవుని చిత్తానుసారంగా పెళ్లి చేసుకుంటారు, మీ చిత్తానుసారంగా పెళ్లి చేసుకున్నారు. మీరు ఎలాగ చేసుకున్నా ఖచ్చితంగా కాపురం చేసి తీరాల్సి ఉందే. మన ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు. ఏంటంట, మా ఆయన సంఘానికి రాడండి, తాగుతాడండి, చెడ్డ స్నేహితులు ఉంటారండి, ఇవన్నీ కబుర్లు చెప్తుంది. నోరు మీ అని చెప్పాను. పెళ్లి కాకముందు అవన్నీ ఉన్నాయా అని అడిగాను. ఉంది అన్నప్పుడు. పెళ్లి కాకముందు అవన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఉండవు ఇప్పుడు అని నేను అడిగాను. నువ్వేం తెంగరదానివా అని అడిగాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. తెంగర వేషాలు ఏది ఉన్నాయో నువ్వు పెళ్లి కాకముందు నిర్ణయం చేసి ఉండాలి. పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు మారిపోవాలంటే ఎలాగ మారుతాడు? నువ్వు అలాగుండి అలాగ బాటిల్ పట్టుకొని తాగుతుంటే ఏదో సినిమా యాక్టర్లాగా ఫీల్ అయ్యి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు సడన్గా మారమంటే మనోడు ఎలాగ మారుతాడు? మనోడు చర్చికి రాడు. చర్చికి రానోడిని పెళ్లి చేసుకుని ఇప్పుడు చర్చికి రమ్మంటే ఎలాగొస్తాడు? పెళ్లి సంబంధాలు ఎక్కడ వెతకాలండి? బార్లనా? పెళ్లి సంబంధాలు కాలేజ్ రోడ్లనా? పెళ్లి సంబంధాలు ఆ కాలేజ్ రోడ్లో, ఈ కాలేజ్ రోడ్లో, ఆ బస్ స్టాండ్లో, ఈ బస్ స్టాండ్లో వెతకాలా?
పెళ్లి సంబంధాలు ఎక్కడ వెతకాలండి? దేవుని సన్నిధిలో వెతకాలి. కరెక్ట్గా చెప్పారు. ఎవరు చెప్పారండి? అమ్మ, వెరీ గుడ్ అమ్మ, మీకు 100 మార్కులు ఇస్తున్నాను నేను. ఎక్కడ వెతకాలండి? అందుకని అమ్మాయిని చూస్తా కూర్చోవద్దండి మీరు. బట్ ప్రతి తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే చర్చిలో ఏ అమ్మాయి వస్తుంది, అమ్మాయి ఎలాగుంది, అమ్మాయి ప్రవర్తన ఎలాగుంది చూడండి. మన చర్చిలో బంగారు లాంటి అమ్మాయిలు ఉన్నారండి, బంగారు లాంటి అబ్బాయిలు ఉన్నారు. ఎక్కడెక్కడికో వెతికేస్తున్నారు మీరు. బంగారు కొట్టు దగ్గరుంటే ఇష్టం లేదంట, రాజమండ్రి వెళ్ళి కొనుక్కుంటారంట వీళ్ళు. ఇక్కడ అమ్మే బంగారం అజయ్, అక్కడ అమ్మే బంగారం అజయ్. ఇక్కడదైనా మనం వెళ్ళి కోట్లు కొడవచ్చు. నేను రాకపోతే నేను ఎవరో వస్తాం, రూబన్ మాస్టర్కి ఎవరినో ఒకరిని తీసుకెళ్ళి పెద్దలను వెళ్ళి, ఏవయ్యా ఇలా చేసావు, ఇదిగో బిల్లు ఏంటి, ఇలాంటి సరికి ఇచ్చావని అడగగలం. నువ్వు ఎక్కడో రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్లో వెతికితే ఎవరు వస్తారు మీతో? పెళ్ళి ఇన్విటేషన్ ఇస్తే మేమందరం వస్తాం, తర్వాత ఎవరు రారు. ఎక్కడ వెతుక్కోవాలి పెళ్లి సంబంధాలు? చర్చిలో వెతకాలి. చర్చ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంక వెనక్కి తిరిగి చూడడం లేదు. కష్టమైనను, నష్టమైనను, వ్యాధి అయినను, ఆరోగ్యమైనను, లేమి ఎందును, కలిమి ఎందును, అన్ని యుగంలో మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఇంక తిరిగి చూడడం లేదు. 7 చెరువులను తాగినా కానీ వివాహాన్ని మనం ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి. పెళ్లి కాక ముందు అందరం బాగుంటాం, పెళ్ళి కొలితే మార్పులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు లావు అయిపోతాం, కొన్నిసార్లు సన్నగా అయిపోతాం, కొన్నిసార్లు బొగ్గలు పెద్దగా ఉంటాయి, కొన్నిసార్లు బొగ్గలు చిన్న అయిపోతాయి కదా. మనుషులు మారుతారు, బట్ ప్రేమ ఎప్పుడు కూడా మారకూడదు. మన యేసయ్య యొక్క ప్రేమ ఎన్నడూ మారని ప్రేమ. మన ప్రేమ కూడా అలాగనే ఉండాలి. అందుకని పరలోకములో విషయం ఏంటంటే పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడికి ఎంత విలువిస్తున్నారు చూడండి. అందుకని పెళ్లిలో 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయడం అనే పదము వాడొద్దండి. అబద్ధముతో కట్టే పెళ్ళి అబద్ధాలతోనే నడుస్తూ ఉంటుందండి. నిజాయితీగా ఉండండి, నిజాయితీగా మాట్లాడండి. ఏదున్నా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పండి, లేనిది లేదని చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి నాకు వంట రాదు, నేను ఆంటీని ఇంటికి భోజనాన్ని పిలుస్తున్నాను, నేనే వండుతున్నాను అనుకోండి. ఆంటీ నాకు వంట రాదు, నాకు వచ్చినంత వరకు వండుతాను అని ముందే చెప్పడం చేత ఆంటీ కూడా ప్రిపేర్ అవుతారు. భలే వండేస్తాడు మా కొడుకు, భలే వండేస్తారు మా పాస్టర్ గారు అని చెప్పి హ్యాపీగా వచ్చేసి, నేను పప్పుల్లో ఏమేమి వేసాను చెప్పమంటారా? బిర్యానీ పదార్థాలన్నీ వేసాను. జ్యోతికి బాగా తెలుసండి, బిర్యానీకి వేసే పదార్థాలు వేసాను. పెళ్ళి కొత్తలో నా భార్య ఇది పప్పు చేయమంటే అన్నీ యాలకీలు అన్నీ వేసేసాను. ఏంటి ఇవన్నీ వేసావు పప్పులు అంటే, బిర్యానీ ఇలాంటి టేస్ట్ వస్తుంది అనుకున్నాను అన్న. నాలాంటి వాడు అలాగ ఉంటారు, సరేనా? కాబట్టి ముందే చెప్పడం చేత ఏమవుతుంది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు మన మీద. మా అమ్మాయికి వంట రాదండి, పెళ్ళైన తర్వాత వంట నేర్చుకుంటుంది. మా అమ్మాయికి కొన్ని విషయాలు రావండి, పెళ్ళైన తర్వాత అన్నీ వస్తాయని చెప్పి స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసుకొని ఇంట్లో సర్వ్ చేసి రేపు పెళ్ళైన తర్వాత ఆవిడ స్విగ్గీ వెనక వెతకతా ఉండాల్సి వస్తుంది కదా. కాబట్టి మనం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారు. వివాహం అనేది చాలా విలువైందండి. చూడండి, 5,000 ఎలాగున్నాయో ఇంట్లో 5గురు అలాగ ఉంటారండి. 5గురులాగా ఉంటారు. అందరిలాగా ఉండలేరు. ఆలోచించండి, అన్ని వేళ్ళు ఒకేలాగా ఉంటే ఎలాగుంటాయి? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ వేళ్ళు పొడవైపోయింది అనుకో, అసలు పట్టుకోవడం చాలా ఇబ్బంది అయిపోద్ది. ఈ చివరి వేలు ఉంది కదా, ఆ చివరి వేలు లేకపోతే పడిపోతాం అన్నమాట. తెలుసా మీకు? ఆ చివరి వేళ్ళు ఉన్న పవర్ అది. కాబట్టి కుటుంబానికి మనం విలువ ఇవ్వాలి, భార్యాభర్తల్ని మనం గౌరవించాలి. కొంతమంది భార్యాభర్తలు అంటే పిచ్చి జోకులు వేస్తూ ఉంటారు. కాబట్టి మన భార్యాభర్తలకి మనం నిజంగా గౌరవించాలని ఈ ప్రకటన గ్రంథం ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. కాబట్టి 3వ వచనం చదువుకుందామండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. చూడండి, దేవుని నివాసము మనుషులతో కూడా ఉంటుందంట. ఇప్పుడు చూడండి, మనం దేవుని నివాస స్థలమైన దేవుని యొక్క మందిరంలోకి వచ్చామన్నమాట. మన ఇల్లు ఒక దేవుడు నివసించే స్థలం, మన యొక్క శరీరము దేవుడు నివసించే స్థలముగా మారాలి కదా. అలాగైతే ఇక్కడ మనకి యేసయ్య మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఒక స్వరం వింటున్నాడంట. ఏంటంట, మనం ఇంక ఎప్పుడు కూడా దేవుని యొక్క నివాస స్థలములో మనం ఉంటామంటండి. ఇంక వేరే స్థలం లేదు. అసలు ఆలోచించి చూడండి, పాపము లేని ఒక స్థలంలో ఉండబోతున్నామండి. ఈ భార్య ఎవడు పెట్టాడో కానీ వాడు ఏమైపోతాడో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
స్త్రీలు వెళ్ళి రావడానికి ఎంత ఇబ్బంది అయిపోతుంది నల్లొంతుల దగ్గర. ఇంక అసలు పాపమే ఉండదండి. ఏముండదు? పాపమే ఉండదండి. ఆలోచించండి. చెడ్డ అలవాటులే ఉండవండి, చెడ్డ మాటలే ఉండవండి, చెడ్డ చూపులే ఉండవండి, పగలు కక్షలు ఉండవండి, బాధలు వేదనలు ఉండవండి, బలహీనతలు రోగాలు ఉండవండి, కష్టాలు నష్టాలు ఉండవండి. అలాంటి ఒక మంచి దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నాం అన్నమాట. ఇంక ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, ఇంక అవమానం ఉండదు, నింద ఉండదు. అసలు కొంతమంది బిల్లలు తీసుకుంటారు కదా, ఇంక జీవితంలో బిల్లలు తీసుకోవాల్సిన పనే లేదు, బాధ లేదు. వయసు అవ్వదండి. ఒక 16, 17, 18 సంవత్సరాల వయసు కుర్రోళ్ళలాగా కుర్రమ్మాయిలాగా తయారైపోతాం మనం. ఇంక అసలు వయసే అవ్వదండి. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటాము. మీరు మీలాగనే ఉంటారు, నాలాగనే ఉంటాను. నా ఫోటో మారదు, మీ ఫోటో మారదు. ఒక అద్భుతమైన లోకం అండి. అందుకని ఇక్కడ అంటాడు చూడండి, ఆయన దేవుని సన్నిధి అండి. తర్వాత అండి, ఆయన వారితో కాపురముండును. ఆయన వారితో కాపురముందురు. కాపురం అంటే మీకు అందరికీ అర్థమవుతుంది. పెళ్ళి అంటే కాపురం కదా. కాపురం చేయమ్మా, కాపురం చేయవయ్యా అని చెప్తాం కదా. దేవుడు మనతో కాపురం చేయబోతున్నాడంట. కాబట్టి దేవుడు తన సంఘముతో నిత్యము ఉండిపోతాడంట అండి. కాపురం అనేది చాలా విలువైందండి. కాపురము అంటే కుటుంబంగా కలిసి ఉండడం, కుటుంబంగా కలిసి ప్రయాణము చేయడం, కుటుంబంగా కలిసి నడవడము. ఒక వేలు తప్పు చేసిందని తీసేయడం కాదు. అలాగనే మన కుటుంబంగా కలిసి నిలబడము చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దేవుడంట మనతో కాపురం చేస్తున్నాడంట. మనము దేవుని సన్నిధిలో నిత్యము ఉంటున్నామంట. అంటే పరలోక రాజ్యమని మనము దేవునితో ఆ క్రొత్త యెరూషలేములో దేవునితో కలిసి మనము నిత్యము ఉండిపోతామన్నమాట. ఎంత అద్భుతం ఆలోచించండి. తర్వాత అండి, వారు ఆయన ప్రజలై ఉందురు. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండెను, వారికి తోడై ఉండెను. చూడండి ఎంత అద్భుతమైనది. వారు ఆయన ప్రజలై ఉందురు. ఈ లోకంలో రకరకాలైన ప్రజలు ఉంటారండి. ఇప్పుడు ఒక రోజు వస్తుంది, ఒకే బ్యాచ్ అండి, ఒకే పార్టీ అండి, యేసయ్య పార్టీ. మనం ఆయన ప్రజలై ఉంటాము, ఆయన మన దేవుడై ఉంటాడు. మనం అందరూ కూడా కలిసి యేసు ప్రభుతో కాపురం చేయబోతున్నాము. హల్లెలూయా. ఈ భూలోకంలో మనం అందరం పాపులమేనండి. క్రీస్తు కృపచేత మనం అందరం ఏమి ఉన్నాము? రక్షించబడి ఉన్నాం. మన సొంత క్రియల చేత మనం ఎప్పుడు రక్షించబడలేం. బాగా సత్యం తెలుసుకోండి. ఈరోజంతా మీరు అబద్ధం ఆడలేదని మీరేమీ పరిశుద్ధులుగా మారలేరు. పరిశుద్ధత అనేది మీ సొంత క్రియల ద్వారా పరిశుద్ధత రాదు. మీ సొంత క్రియల ద్వారా రాదు. అదేంటంటే ఎక్స్ట్రా అన్నమాట. బట్ దేవుని కృపచేత మనం రక్షించబడి ఉన్నాం. కాబట్టి ఒక రోజు వస్తుంది, పాపం లేని స్థలము, మోసం లేని స్థలము, అన్యాయం లేని స్థలము, అక్రమం లేని స్థలము, ధనవంతుడు భేదవాడని లేని స్థలము, యజమానుడు పనివాడు అని లేని స్థలము. ఎంత అద్భుతం ఆలోచించండి. అలాంటి స్థలములేకి అంటే ఆ టాబర్నాకల్ ప్రత్యక్ష గూడారములో మనం దేవునితో పాటు నిత్యము నివసించబోతున్నాము. హల్లెలూయా. ఎంతమంది హ్యాపీగా ఉన్నారండి? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడికి వెళ్ళలేకపోతేనే బాధపడాలి, కానీ అక్కడికి వెళ్ళడం విషయం గురించి ఆలోచిస్తే మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అలాగైతే అండి, ప్రభు బల్ల తీసుకునే టైంకి మాత్రం మీరు పాపాలు ఒప్పుకోవడం కాదు. పాపం చేసిన క్షణంలోనే మీ పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందుకొని ముందుకు వెళ్ళిపోండి. లేకపోతే ఏమవుద్ది? నిన్న పాపం, మొన్న పాపం, పోయిన వారం పాపం అంతా ఆదివారం దించేస్తే మధ్యలో వెళ్ళిపోయారు అనుకోండి, ఆదివారం కాకుండా మీరు మామూలుగా నరకంలోకి వెళ్ళిపోతారనమాట కదా. అంతే కదండి. ఆదివారం కాకుండా మీరు ఏది రోజు చనిపోయినా మీకు ఇబ్బందే కదా. కాబట్టి ఆదివారం మాత్రం ఖచ్చితంగా చనిపోవద్దండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మన పాపం ఒప్పుకోవడం అనేది చాలా మంచి పని. నేను ఈ వైట్ షర్ట్లు వాడాలంటే చాలా కష్టమైపోతుంది. నేను ఏదో పడేసుకుంటానక్క, చింతలేమో వెంటనే నువ్వు చిన్నపిల్లోళ్ళలాగా తినేస్తున్నావు అంటది. నేను పడేస్తున్నాను లేదు, ఎవరో తినేసి నా చేతికి అలా తగిలించి ప్లేట్ తగిలించుకొని వెళ్ళిపోతాడు. ఆయన మురికంతా ఇంటికి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది అనమాట.
ఈ మురికేమో వెళ్ళట్లేదు, దాన్ని కొన్నిసార్లు అక్కడే వెంటనే నీళ్ళు తీసుకొని ఇలాగిలా కడిగేసి ఇంటికి వెళ్ళి ఫస్ట్ పని ఏంటంటే ఇక్కడ మురికి పడిపోయింది, వెంటనే షర్ట్ తీసి ఈ మధ్య కొన్ని కెమికల్స్ తెచ్చింది దాంట్లో ముంచి ఊరబెట్టి ఉదయకాలము వాష్ చేసేస్తారు. కాబట్టి మనం వెంటనే చెప్పుకోవడం చేత మంచిది. మనం సడన్గా వాళ్ళు చూసారని ఏమైపోద్ది, మీరు ఐరన్ చేస్తున్నారు అనుకోండి, మీ భార్య చీరని ఐరన్ చేస్తూ చేస్తూ ఫోన్ చూసారనుకుందాం, మధ్యలో కాలిపోయింది అనుకుందాం, ఏమవుద్ది చెప్పండి? చక్కగా పెళ్ళికి సిద్ధపడిపోతుంది మేడం గారు, ఇలా చీర తీస్తేనే ఎదుటిన వ్యక్తి క్లీన్గా రంధ్రంలో కనిపిస్తుంటే ఎలాగుంటుంది? అలాగుంటుంది అనమాట మన పాపము. కాబట్టి అయ్యో కరెంటు వేడికిపోయి ఏమైంది, కాలిపోయిందని చెప్పి దాని నుంచి మనం తప్పించుకోవడానికి, లేదంటే మన పాపం చేసాం కాబట్టి మన పాపాన్ని ఒప్పుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. కాబట్టి పరిశుద్ధంగా మనం ఎప్పుడు ఉండలేము, కానీ పరిశుద్ధంగా ఉండడానికి మనం 100% ప్రయత్నం చేస్తూ ఉండాలి. నాలో పాపం లేదు అని నేను చెప్పలేను యేసుప్రభులాగా, బట్ నేను ప్రతిరోజు పరిశుద్ధంగా ఉండడానికి ఈ పాప లోకంలో నేను మంచి నిర్ణయాలు చేయాలి. నేను అందరిలాగా బ్రతకలేను, అందరిలాగా జీవించలేను, అందరిలాగా నేను బ్రతకలేను. నేను నాకు ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు నేను చేసుకోవాలి. ఆమేన్ చెప్పరే? ఆమేన్. అది మన జీవితం. కాబట్టి యేసుతో పాటు ఉండడమే మన కల అన్నమాట. యేసు ప్రభుతో పాటు జీవించాలి. చూద్దామండి 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇంక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైన ఇంక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను. సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నది వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన వానితో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమస్తమైనవి నేనే అల్ఫయు ఒమేఘయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పుగను వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితంగా అనుగ్రహించుతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనునని అతనికి దేవుడై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక ప్రామిస్ ఇస్తున్నాడు దేవుడు. మనందరూ కన్నీళ్ళు ఉంటాయి. మీరు ఎవరితోనైనా మాట్లాడారు అనుకోండి, ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత 6వ నిమిషంకి వారి లోపల ఉన్న హృదయం మాట్లాడడం మొదలు పెడుతుంది. వారి లోపల ఉండే హృదయం, నేను ఎవరితోనో ఒక 10 నిమిషాలు మాట్లాడాను అనుకోండి, వారి లోపల ఉండేవి బయటకు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది మంచిదే. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇంక ఏడుపు ఉండదు, ఇంక దుఃఖము ఉండదు. మనందరికి ఏదో బాధలు ఉంటాయి. సమస్త భారం మోయిచున్న ప్రజలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. లోకములో నిశ్చయముగా శ్రమలు ఉన్నాయి, అయినను ధైర్యము తెచ్చుకున్నది, నేను లోకాన్ని జయించాను. లోకంలో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, వేదనలు, కష్టాలు ఉన్నాయి. బట్ దేవుడు అంటున్నాడు, యేసే అంటున్నాడు, నేను జయమిస్తున్నాను. అందుకని ఇక్కడ అంటున్నాడు, పరలోకములో మొట్టమొదటి విషయం ఏంటంటే మనకి ఇంకా ఏడుపు అనేది ఉండదు. ఏడవమండి మనం, ఏడవం. రెండోది ఏమంటున్నాడు, ఆయన మన ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడంట. మన కార్చిన ప్రతి కన్నీరు, మన కన్నీటి ప్రార్థన, మన ప్రతి కన్నీటి ప్రార్థన ఆయన తుడిచేస్తాడండి. ఆయన చేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీరు ప్రార్థన చేస్తుండగా జరగకపోవచ్చు, కానీ రేపు ఒక రోజు వస్తుంది, తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి వస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో ఉన్న శక్తి వేరెక్కడ లేదు. అందుకని అంటాడు, ప్రతి బాష్ప బిందు మీ కన్నీటిని అంతటినీ నేను తుడిచివేస్తాను. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, ఇంకా ఏముండదంట, మరణము ఇంకా ఉండదు. ఇది చాలా కష్టమైన విషయం అండి. నేను ఈ రోజు కూడా మా అమ్మని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మా అమ్మ, నా పిల్లలు ఇంకా పెద్దోళ్ళు అవ్వలేదు, ఇంత త్వరగా వెళ్ళిపోయింది ఏంటి? నా భార్యతో నేను మాట్లాడుతూ ఉన్నాను మధ్యాహ్నం సాయంకాలం, మా అమ్మ ఏంటి ఇంత త్వరగా వెళ్ళిపోయింది? నా భార్య అన్నది, మన ఇల్లు గృహప్రవేశం చేసుకుంటున్నాం కదా, అమ్మ పరలోకంలో ఇవన్నీ చూస్తుంది, సంతోషంగా ఉంటుంది అని అన్నది. అవును కదా అని అనుకున్నాను. మళ్ళీ అనుకున్నాను, నేను కట్టిన ఇంట్లో మా అమ్మ ఉండట్లేదు కదా,
బట్ నేను కట్టిన ఇంటికన్నా ఒక మంచి ఇంట్లో పరలోకంలో మా అమ్మ ఉంటుంది. దానికన్నా గొప్ప విలువ ఏముందో చెప్పండి? ఆ క్యాన్సర్తో ఇంకా కష్టపడి ఉండడం కన్నా దేవుడు త్వరగా తీసుకెళ్ళడం ఒకవైపు మంచిదైనను, ఇంకోవైపు నాకు మిగిలిన బాధ ఏంటంటే నాయనమ్మ అనే పదముని ఇంక బిడ్డలు చూడలేక వాడలేక, నేనైతే ఈ రోజు మా పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ డేగా పరంజ్యోతి స్కూల్లో సెలబ్రేట్ చేస్తే నా తల్లి గురించి, తండ్రి గురించి, మా యొక్క మామయ్య గురించి, అత్తమ్మ గురించి పిల్లలు చెప్తా ఉన్నప్పుడు అమ్మ ఏంటి త్వరగా వెళ్ళిపోయింది అనిపించింది. బట్ ఒకరోజు వస్తుందండి, ఇంకా కన్నీరంతటిని దేవుడు తుడిచేస్తాడండి. మీరు కూడా చాలామందిని కోల్పోయి ఉంటారు కదా. ఒకరోజు వస్తుంది, మన కన్నీటంతటిని దేవుడు తుడిచేస్తాడండి. మన బాధ అంతటిని దేవుడు తుడిచేస్తాడు. కాబట్టి ఒక సంతోషమైన స్థలం. ఇంకొకటి ఏమంటున్నాడు చూడండి, పాతవి అన్నిటినీ గతించిపోతుంది అంటండి. మన పాత గతం చూడండి. నిన్నటి భోజనం తినం ఈరోజు, అవునా కదా? ఫ్రిడ్జ్లో ఉంటే పెట్టుకొని తింటాం. 2 రోజుల పైన ఎవరు భోజనాలు పెట్టుకొని తినద్దండి, అది పాయిజన్ అయిపోతుంది. కొన్ని పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినని పదార్థాలు ఉంటాయి. దాంట్లో ఏది చెప్పండి? ఎవరైనా ఉల్లిపాయ తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టకూడదు? ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. రెండోది, అల్లం వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మూడోది, వెల్లుల్లిపాయలు తీసుకెళ్ళి ఒలిసేసి పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. పెడితే ఏమవుతుందో తెలుసా? దాంట్లో ఫంగస్ వస్తుంది. ఆ ఫంగస్ ద్వారా క్యాన్సర్ రోగం వస్తుంది. తెలుసా మీకు? అందుకని పూర్వకాలంలో వెంటనే అల్లం ఉల్లిపాయలన్నీ వేసి రుద్దేసి చక్కగా వండి పెట్టేసేవారు. ఇప్పుడు ఏమైపోయిందని బద్ధకం ఎక్కువైపోయి మనకి. మీ గురించి అనట్లేదండి, నా గురించి అంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఫ్రిడ్జ్ ఒకటి వచ్చిందని ఏం పెట్టాలని తెలియదు, అన్ని లోపల పెట్టేయడం. నిన్నటి ఫుడ్ మన్నటి ఫుడ్ ఎలాగైతే నిన్నటి ఫుడ్ తింటాం కానీ మన్నటి ఫుడ్ తినాం కదా, అలాగనే నిన్న మొన్న ప్రాబ్లమ్స్ కూడా మనం పెట్టుకొని తిరగకూడదండి. ఏ రోజుకి ఆ రోజు తేల్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అంతేనండి, ఏ రోజుకి ఆ రోజు తేల్చేసి ముందుకు వెళ్ళిపోవడమే. అది పెట్టుకొని మోసుకొని తిరగడానికి నాకు టైము లేదు. 2 బ్యాగులు వస్తాయి, నాకు 3 బ్యాగులు, 4 బ్యాగులు, 5 బ్యాగులు ఎక్కడ మోసుకొని తిరుగుతాం? ప్రశాంతంగా నిద్ర లేకుండా పోతుంది. అందుకని ఏ రోజుకి ఆ ప్రాబ్లం సెటిల్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంటాడు చూడండి, చాలా అద్భుతమైన మాట అంటాడు, పాతవి గతించిపోయెను. మీకు ఏదైనా పాతవి ఉన్నాయనుకోండి, గతించిపోయింది, దాన్ని తీసుకొచ్చి పెట్టద్దు. ఆ పెంటను తీసుకొచ్చి పెట్టద్దు. ఆ పెంట పనులన్నీ చెయ్యొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ ఎప్పుడు కూడా తీసి చూసుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పాతవని గతించిపోయింది. ఆ తర్వాత 5వ వచనం అంటాడు చూడండి, నేనేం చూస్తున్నాడంట? ఒక సింహాసనం చూస్తున్నాడంట. అక్కడ అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాట చెప్పి, నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పాడు. నమ్మకమును నిజముగా ఉంది గనక. నమ్మకం మనందరికీ చాలా ఇంపార్టెంట్ కదా. మీరు ఈరోజు ఇక్కడికి వచ్చారంటే మన్నా జూబ్లీ చర్చ్ మీద ఉన్న నమ్మకం. రెండోది, చాలా నిజాయితీగా ఉంటాం మనం కదా, చాలా నిజాయితీగా ఉంటాం. అలాగనే దేవుడు అంటున్నాడు, పరలోకం గురించి నేను చెప్తున్న విషయాలు అవి నమ్మకమైనవి, అది నిజము కనుక దాన్ని ఏమి చేయి, నువ్వు రాయము అని చెప్తున్నాడు అన్నమాట. అంటే ఒక పిల్లోడిని కూర్చోబెట్టి ఒక పేపర్ పెన్ ఇచ్చి, బాబు ఇవన్నీ నిజము, నువ్వు చూసావు కనుక నువ్వు ఏమి చేయి, ఇవన్నీ రాయి. రేపు పరలోకం గురించి ఎవరు నాకు చెప్పలేదంటే మాత్రం మామూలుగా ఉండదు మీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి కంప్లైంట్లని పరలోకంలో వెళ్ళి కంప్లైంట్లు చేయొద్దండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి వారం ఏం చేస్తున్నాము, మనము ప్రకటన గ్రంథము పరలోకం గురించి చదువుకుంటున్నాం. మనము ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ చదవకపోయినా పరలోకం గురించి ప్రతి విశ్వాసికి తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవి నిజమును సత్యము కనుక వీటిని రాయము అంటున్నాడు దేవుడు. నేనే మార్గము, సత్యము, జీవమై, నేను సత్యమై ఉన్నాను కాబట్టి నేను సత్యమై ఉన్నాను కనుక నా ఆకాశము భూమి గతించును కానీ నా మాట ఎన్నడూ గతింపదన్నాడు. కాబట్టి ఆయన చెప్పిన రీతిలో మనము రాయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత అంటే, నేను అల్ఫా ఒమేగా ఉన్నాను, నేను ఆదియు అంతమునై ఉన్నాను, దప్పుగను వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితంగా అనుగ్రహించును. హల్లెలూయా. ఇది నాకు చాలా ఇష్టమైన వచనం, 6వ వచనం. దప్పిక కొన్న వారికి ఆయన ఏమిస్తున్నాడంట? జీవజలములు ఇస్తానంటున్నాడు. చూడండి, ఎవరికి ఇస్తానంట జీవజలం బైబిల్ గ్రంథంలో?
యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీకి అంటాడు, నువ్వు అడిగితే నేనేమి ఇస్తాను, నీకు జీవజలం ఇస్తాను. జీవజలాలు ఎక్కడున్నాయి? పరలోకంలో ఉన్నాయి. జీవజలము, ఆయన వాక్యము ఒక జీవజలమై ఉంది. దేవుడు ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయనలో నుంచి వచ్చే ఆ ఏమంటారు, ఆ స్ప్రింగ్ ఇస్ ఒక జీవజలమై ఉంది. ఆ జీవజలం తాగినోడు ఇంకెప్పుడు చచ్చిపోడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకోండి, ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి, ప్రభువా నాకు ప్రతి దినము ఆ బొగ్గుల్లో నుంచి నేను జీవజలమును తాగాలి. ఎప్పుడైనా చేశారా ప్రార్థన? చేయండి ఈ రోజు నుంచి. రెండో ప్రార్థన చేయాలి, కొత్త ప్రార్థన నేర్పిస్తున్నాను, నేర్చుకోండి. నేను ప్రతిరోజు ప్రభువా జీవ ఫలము తిన్నట్లుగా నాకు సహాయం చేయండి. అవి కంటికి కనిపించకపోవచ్చు, మన ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఎలియా అగ్ని రథాల చేత ఎత్తబడ్డారు. ఎవరన్నా తన తర్వాత ఎవరన్నా నన్ను కూడా అగ్ని రథాల చేత తీసుకెళ్ళని ఎవరన్నా అడిగారా? అడగలే. ఎవరు అడగలేదు కాబట్టి ఆయన పంపించట్లే. లేకుంటే పంపిస్తాడు ఆయన. ఆయన ఎందుకు చేయడు? చేస్తాడు. మనకు అంత ధైర్యం లేదు కదా. కాబట్టి ఈ రెండు ప్రార్థన చేయాలి. ఒకటి, నేను జీవజలమును తాగాలి. రెండవది, నేను జీవఫలమును తినాలి. ఎప్పుడైతే జీవఫలం మనం తింటామో మనం ఆత్మఫలాలు గట్టిగా ఫలిస్తాయండి. ఆత్మఫలాలు ఏంటి? దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహం. కాబట్టి ఎవరైతే ఆత్మ ఫలము తింటారో వారు గట్టిగా ఫలిస్తారండి. మామూలుగా ఎంత, ఇప్పుడు పాస్టర్ ఎస్ తాత్పుడి గారు వాక్యం అందిస్తున్నారు కదా, మన చెట్లు అంట, మనందరి చెట్లు కాయలు కాసి వంగిపోతున్నాయంటండి. హల్లెలూయా. అసలు మామూలు పంట కాదండి. ఇక నుంచి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కాయలు కాసి మన రెమ్మలంట వంగిపోతున్నాయంట నేలకి. ఎంత హెవీగా ఉన్నాయి ఆలోచన చూడండి. హల్లెలూయా. మనమందరమే బహుగా ఫలించబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం ముందుకు వెళ్దామంటారా? 8వ వచనం చదువుదామండి. ఎవరికి ఇస్తానండి ఇవన్నీ? జయించు వానికి వీటిని స్వతంత్రించడానికి స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడినై ఉందును. అతడు నాకు కుమారుడు. ఎవరైతే జయిస్తున్నాం, ఏం జయించడం అంటే ఏంటి? సైతాన్ నుంచి జయించడం. ఎలా జయించగలం? సైతానుని ఎదురించుడి, అప్పుడు అపవాది వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఇవన్నీ మన కంఠస్థాలు చేయాలి. నాకు తెలుగు రాదు, నేను కంఠస్థాలు చేసేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎదిరించాలి వాడిని. హల్లెలూయా. సైతాన్ జ్వరం చేసి, ఏ సైతానా బయటికి పో అని చెప్పాలా? చెప్పండి. అప్పుల బాధ తీసుకొస్తే సైతాన్ బయటికి పో, యేసు నామందని చెప్పండి. యేసు నామందని మీరు ఎప్పుడైతే ఉచ్చరిస్తారో దానికి వచ్చేస్తుందండి. దానికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిగెడుతుందండి. హల్లెలూయా. అసలు ఎక్కడుందో తెలియదు, దానికి అంత స్పీడ్లో పరిగెడుతుంది. ఎందుకంటే యేసు నామములో శక్తి ఉందన్నమాట. హల్లెలూయా. మీ కష్టాలు వస్తున్నాయా, శ్రమలు వస్తున్నాయా, కుటుంబాల ద్వారా సమస్యలు వస్తున్నాయా, యేసు నామమును ఎదిరించండి, ధైర్యంగా మాట్లాడండి. సరేనా? ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారినండి పరలోక రాజ్యం వెళ్తారు. పిరికి వారు దేవుని రాజ్యమును స్వతంత్రిస్తారన్నారా? లేరు. కాబట్టి మీరు అందరూ ధైర్యవంతులుగా ఉండాలి. చెప్పండి, నేను ధైర్యవంతురాలని. పురుషులు చెప్పండి, నేను ధైర్యవంతుడిని. నేను ధైర్యవంతుడిని. మనం ధైర్యంగా ఉండాలి. ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము ఎలా ఉండాలి? ధైర్యంగా నిలబడాలి. కుటుంబాల్లో సమస్యలు రావచ్చు, భార్యాభర్తల్లో సమస్యలు రావచ్చు, కుటుంబం మధ్యలో, ఆఫీసెస్లో, ఎక్కడున్నా భయపడిపోవద్దు, దాక్కోవద్దు, గిద్యోనులాగా దాక్కోవద్దు. ధైర్యంగా నిలబడు, ధైర్యముగా నిలబడు. నువ్వు ఊరుకుండి నిలబడము, యెహోవా ఏమిస్తాడంట? జయం ఇవ్వబోతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత 8వ వచనం చదువుకుందామండి. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు అగ్నిగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. దీని గురించి పెద్ద వివరణ అవసరంలే, మీ అందరికీ తెలిసిన విషయం. ఈ బ్యాచ్ అంతా తెలుసు కదా. ఒకవేళ మీరు ఈ బ్యాచ్లో ఉంటే ఈరోజు మారుమనసు పొందుకోండి. ఏ విగ్రహారాధన ఉండకూడదండి. నేను మణిపూర్కి వెళ్ళినప్పుడు అదే నాకు చాలా నచ్చిన విషయం. నేను అందరికీ చెప్తాను ఈ రోజు వరకు. మణిపూర్కి నేను వెళ్ళినప్పుడు ఒకే ఒక
ఒకే ఒక విగ్రహం లేదండి. వారు అంతగా దేవుని కొరకు నిలబడి ఉన్నారు. అంత శ్రమలు అందుకని వస్తున్నాయి వారికి. మనం దేవుని కొరకు నిలబడాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం సత్యమే పలకాలండి. నిజంగానే ఉండాలి. మీరు నన్ను రహస్యంగా మాట్లాడినా, ఎదరు మాట్లాడినా అంత ఎప్పుడు మాటగానే ఉండాలి. అప్పుడే మనము నిజమైన క్రైస్తవులు. 8వ వచనం బట్టి మీకు హోంవర్క్ ఈరోజు 8వ వచనంలో ఉన్న ఏది మీలో ఉన్నా మీరేం చేయాలి? మీ పాపను ఒప్పుకొని తిరిగి చూడొద్దండి ఆ వైపు. తిరిగి చూడకుండా యేసు వైపు నడుచుకుంటూ వచ్చేయండి. 9వ వచనం అండి. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకు కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి వచ్చుట నాకు చూపెను. దాని అందని వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరము వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణము ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలులు 12 పేర్లు కనబడుచున్నవి. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం చూడండి. ఇక్కడ మనం ఇంకను ముందుకు వెళ్ళిపోదాం. ఈ ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. రేపు కంటిన్యూ అవుదాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం, 12 రాళ్ళతో ఆ పునాదులు ఉన్నాయంట. ఎన్ని రాళ్ళు ఉన్నాయంట అండి? 12 రాళ్ళు. అందుకని నా గృహం కట్టినప్పుడు నేను 12 ఇటుకలు పెట్టాను. ఆ 12 ఇటుకలు ఎందుకు పెట్టానంటే ఈ 12 రాళ్ళకి సూచనగా పెట్టాను. నా ఇల్లు యెరూషలేం వైపు ఉండాలి, నా ఇల్లు దేవుని వైపు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఏ మతాన్ని ఫాలో అవ్వాల్సిన పట్ల బైబిల్ ప్రకారము 12 రాళ్ళుతో ఏలియా బలిపీఠం కట్టాడు. 12 రాళ్ళుతో కట్టబడిన ఒక అద్భుతమైన పట్టణం. రేపండి మీ ద్వారా కొన్ని రాళ్ళు ద్వారా మీరు ఒక రాయి అనుకోండి, మనం అందరం కలిస్తేనే ఆ పట్టణంగా మారబోతున్నాం. దేవునికి స్తోత్రం.